ఓకే. గెట్ క్లాసెస్ ఉంది కదా, ఓపెన్ చేయండి. చేంజ్ డైరెక్టరీ టు గెట్ క్లాసెస్. హలో సంతోష్, చేంజ్ డైరెక్టరీ టు గెట్ క్లాసెస్. ఎల్ఎస్ ఇవ్వండి. ఓకే, ఫైల్స్ క్రియేట్ చేయండి. ఒకటి ఒక 2 ఫైల్స్ క్రియేట్ చేయండి ఒకటే టైం. ఫైల్ 4 అండ్ ఫైల్ 5. ఓకే, ఎడిట్ చేయండి ఫైల్ 4ని. ఓకే, ఏదైనా ఒక కంటెంట్ రాయండి, ఒక లైన్. ఓకే, సేవ్ చేసేయండి అది. ఎట్లా సేవ్ చేస్తారు? ఎస్కేప్. షిఫ్ట్ కాలన్, షిఫ్ట్ కాలన్. తెలుసు సార్, అది ఎస్కేప్ వెళ్ళట్లేదు అనిపిస్తుంది. ఎస్కేప్ వెళ్ళిందా? ఎస్కేప్ వెళ్ళిపోయింది కదా, షిఫ్ట్ కాలన్ ఇవ్వాలా. షిఫ్ట్ కాలం తీసుకోవట్లేదు. WQ ఓకే, ఫైల్ 5 కూడా ఇచ్చేసేయండి. అది కూడా ఓపెన్ చేయాలి సార్, క్రియేట్ చేయాలా? ఓపెన్ క్రియేట్ చేయండి. File 4 not a directory. సరే, ఫైల్ 4కి వెళ్ళలేమా డైరెక్ట్? నువ్వు ఫైల్, అది డైరెక్టరీ, అది ఫైల్ కదా, అది డైరెక్టరీ అయితే పోతుంది కదా, ఫైల్ అయితే పోతుంది. ఫైల్ని ఎందుకు చేంజ్ డైరెక్టరీ ఇచ్చినావు? ఇప్పుడు ఏం చేయాలా? ఆల్రెడీ ఇప్పుడు ఫైల్ 4 ఫైల్ 5 యాడ్ చేసినావు కదా, నెక్స్ట్ ఏంది? అవును, స్టేటస్ చెక్ చేయి. స్టేటస్ ఎట్లా చెక్ చేస్తావు సంతోష్? ఒక్క నిమిషం సార్. గెట్ స్టేటస్. గెట్ స్టేటస్, ఒక్క నిమిషం. ఏంది స్ట్రక్ అయిపోతుంది?
ఏమొచ్చింది? ఫైల్ 4 ఫైల్ 5 యాడ్ అయింది. యాడ్ అయిందా? ఏమిచ్చింది అది స్టేటస్? ఫైల్ 4 ఫైల్ 5 చూపిస్తుంది సార్. నథింగ్ యాడెడ్ టు కమిట్ బట్ ఇంటరాక్టివ్ ఫైల్ ప్రెసెంట్ యూజ్ గిట్ యాడ్ టు నెక్స్ట్ ట్రై ఏంది స్టెప్ ఏంది? గిట్ యాడ్ చెయ్యి. అంతేనా సార్? చెక్ చేయి స్టేటస్. నీకు 1+ ఫైల్స్ ఏదైనా ఉన్నదంటే అప్పుడు నువ్వు గెట్ యాడ్ స్పేస్ డాట్ అని ఇవ్వచ్చు. అయిపోయింది కదా డాట్. బ్రో ఆల్రెడీ ఫైల్స్ యాడ్ చేసినావు కదా, నేను జస్ట్ చెప్తున్నా మీకు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఏంది కమాండ్? గిట్ ఇనిషియల్ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనం? కమిట్ ఇస్తాం కదా సార్? కరెక్ట్. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా బ్రో. కొంచెం ప్రాక్టీస్ చేయలేదు సార్ ఆ రోజు నుంచి. చేయాలా బ్రో, చేయలేను తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఓకే కమిట్ సార్. హైఫన్ నెంబర్ హైఫన్ నేమ్ స్పేస్ కాలన్ ఫైల్స్ యాడెడ్ అని పెట్టేసుకోండి. ఓకే, ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఫైల్స్ యాడ్ అయిపోయింది కమిట్. నెక్స్ట్ ఏం చేస్తారు? స్టేటస్ చెక్ చేస్తాను. చెక్ చేయి. ఓకే, నథింగ్ టు కమిట్ వర్కింగ్ డైరెక్టరీ క్లీన్. నథింగ్ టు కమిట్ వర్కింగ్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి సంతోష్? నెక్స్ట్ మూవ్ చేయాలి. ఎట్లా చేస్తావు? మూవ్ ఎట్లా చేస్తావు? చెయ్యి, ఎట్లా చేస్తావు? ఓకేనా? అంతేనా? చెయ్యి, మూవ్ చెయ్యి. రైట్. ఎట్లా మూవ్ చేస్తావు ఫైల్స్ సంతోష్? ఇదే ఆప్షన్ కదా సార్, ఇదే కమాండ్ కదా, మూవ్ ఫైల్ 4 టు. అసలు మనం మూవ్ చేస్తామా ఫైల్స్ ని, కాపీ చేస్తామా? కాపీ చేసాం ఇందాక. సిపి 1 minute సార్ స్టార్ట్. అంటే మూవ్ కూడా చేసుకోవచ్చు కదా సార్? మూవ్ చేసుకోవచ్చు, కానీ రియల్ టైంలో మనం మూవ్ చేస్తామా ఫైల్స్ ని?
చేయండి, మూవ్ చేయండి. ఎంబీ స్ట్రక్ అయింది రావట్లేదు. ఫైల్ 4 ఫైల్ 5. కాపీ చేస్తున్నాను సిపి ఫైల్. ఎక్కడికి కాపీ చేస్తున్నావు? ఫస్ట్ అది ఇవ్వాలి కదా సంతోష్. నువ్వు ఫైల్స్ సిపిఐ 4545 అని ఇచ్చినావు, అది ఎక్కడ కాపీ చేస్తుంది? అది సిపి 4 ఫైల్ 4 ఫైల్ 5. డైరెక్టరీ ఏంది ఇది? మహేష్ అనే డైరెక్టరీ కదా ఇది? అవును. రాయ్ సార్, మహేష్ అనే డైరెక్టరీ కదా ఇది? ఎంటర్. హలో హలో, కాపీ అయిందా? ఎల్ఎస్ఆర్ ఇవ్వండి. కాపీ. ఇక్కడ చూడండి, మహేష్ అనే డైరెక్టరీ ఉంది కదా, మీరు కాపీ అని ఇస్తున్నారు కరెక్టే, మూవ్ అని ఇస్తున్నారు, కానీ డైరెక్టరీ పాత్ ఇస్తలేరు. మీరు ఎక్కడ కాపీ చేయాలి, ఎక్కడ మూవ్ చేయాలనేది మీరు పాత్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మూవ్ చేసినారు, కాపీ చేసినారు ఫైల్స్ ని. ఇప్పుడు చేంజ్ డైరెక్టరీ టు మహేష్. ఓకే, ఎల్ఎస్ ఇవ్వండి. ఇక్కడ వచ్చిందా మీకు? ఫైల్ 4 ఫైల్ 5. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ గిట్ కాన్ఫిగరేషన్, గిట్ కాన్ఫిగ్. ఎందుకు కాన్ఫిగ్? కాన్ఫిగ్ అయిపోయింది కదా సార్. మనం అక్కడ కాపీ చేసి అందులో గిట్ వెబ్సైట్ లో కాపీ చేసాం కదా. అదే ఎట్లా చేస్తావు? గిట్ యాడ్ ఫైల్ 4 ఫైల్ 5. ఎంటర్. git commit -m. ఇవ్వండి, డబుల్ కోట్స్. ఎంటర్. ఇప్పుడు గిట్ స్టేటస్ చూడండి. ఎంటర్. ఏమని ఇచ్చింది అక్కడ? యువర్ బ్రాంచ్ ఇస్ హైడ్, గిట్ పుష్ అని ఇచ్చినది. ఓకే, ఇంతకు ముందు మీకు పుష్ అనే ఆప్షన్ ఇవ్వలేదు, మీకు ఓన్లీ డైరెక్టరీ క్లీన్ అని ఇచ్చింది, ఎందుకంటే మీరు ఓన్లీ నార్మల్ డైరెక్టరీలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఉన్న డైరెక్టరీ ఏంది? గిట్ క్లోన్ చేసిన డైరెక్టరీ. గిటప్ క్లోన్ చేసినారు కదా, ఇక్కడ క్లోన్ చేసిన డైరెక్టరీ కాబట్టి మీకు పుష్ చేయమని చెప్తుంది. ఓకే, గిట్ పుష్. git push origin master స్లాష్ ఎందుకు ఇస్తున్నాం బ్రో? స్లాష్ అవసరం లేదు. స్పేస్ ఇవ్వాలా? స్పేస్ ఇవ్వండి. ఎంటర్. ఇప్పుడు చూడండి, మీ గిటప్ అకౌంట్కి వెళ్ళండి.
వాలెట్ అక్కడే ఉంది కదండి, క్లిక్ చేయండి. వచ్చిందా? సారీ వచ్చింది, తెలుసండి. ఆ మాస్టర్ బ్రాంచ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. బ్రాంచ్ మాస్టర్ ఉంది కదా, బ్రాంచ్ మాస్టర్ ఉంది కదా పైన. బ్రాంచ్ మాస్టర్ కింద చూడండి బ్రో, కోడ్ కింద ఉంది కదా. హలో, ఇదా? అదే లైన్ లో ఫస్ట్ లో ఉంది కదా బ్రాంచ్ మాస్టర్ అని చెప్పి, ఉంది ఉంది. క్లిక్ చేయండి. అది మాస్టర్, అది మర్చిపోతే ఎట్లా మీరు? ఓకే, టెర్మినల్ ఓపెన్ చేయండి. మీరు బ్రాంచెస్ ఏం క్రియేట్ చేయలేదు. టెర్మినల్ ఓపెన్ చేసి టెర్మినల్ క్లియర్ చేసేయండి. ఓకే, గిట్ బ్రాంచ్. స్పేస్ బ్రాంచ్ నేమ్ ఒకటి ఇవ్వండి, టీచర్ 1.2 అని ఇవ్వండి. ఏమి ఇవ్వాలి సార్? టీచరా? బ్రాంచ్ నేమ్, అది బ్రాంచ్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. టీచర్ కాదు బ్రో, టీచర్ ఫీచర్. ఫ్యూచరా? ఓకే ఓకే ఓకే. ఫీచర్, FEATUR. బ్రో పోనీ ఏదైనా ఒక నేమ్ పెట్టుకోండి బ్రో, లేకపోతే ఆ నేమ్ తీసేయండి, ఏదైనా ఒక నేమ్ పెట్టుకోండి. ఒక్క నిమిషం సార్, ఇస్తున్నాను. ఫ్యూచర్ ఓకే. ఓకే, స్పేస్ ఏమి ఇవ్వకండి, 1.2 అని ఇవ్వండి. 1.0 ఓ అంటే 0, 1.0 అని ఇవ్వండి. 0 అండి, ఓ అంటే 0. ఎంటర్. ఓకే, ఇప్పుడు మీరు మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నారు కదా, గిట్ స్టేటస్ చూడండి, మీకు బ్రాంచ్ చూపిస్తుంది. ఓకే, ఆన్ బ్రాంచ్ మాస్టర్ అని చూపిస్తుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు మీరు మాస్టర్ లో ఉన్నారు. మాస్టర్ నుంచి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన బ్రాంచ్ కి రావాలి. ఓకే, స్విచ్ కావాలి. సో గిట్ చెక్అవుట్. ఒక్క నిమిషం సార్. గిట్ చెక్అవుటా సార్? గిట్ చెక్అవుట్. స్పేస్ అంతేనా? గిట్ చెక్అవుట్ ఫీచర్ 1.0. ఎంటర్. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, స్విచ్ టు బ్రాంచ్ ఫీచర్ 1.0. అంటే ఇప్పుడు మీరు ఈ బ్రాంచ్ కి షిఫ్ట్ అయ్యారన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక 2 ఫైల్స్ క్రియేట్ చేయండి. 2 ఫైల్స్ క్రియేట్ చేసి ఆ ఫైల్స్ లో మన కంటెంట్ రాయండి. 1 minute. ఫైల్స్ క్రియేట్ చేయాలి ఇక్కడ. క్రియేట్ అయింది సంతోష్. క్రియేట్ అయింది. ఇప్పుడు కంటెంట్ ఎడిట్ చేయండి విఐ ఎడిటర్ లో. విఐ ఫైల్ 6. ఒక్క నిమిషం
కొంచెం స్ట్రక్ అవుతుంది. మళ్ళీ ఏదైనా మ్యాటర్ రాయాలా? 1 to 5 ఒకటి రాసేస్తే 67 10 ఒకటి రాసేసి ఇంకోటి ఏదో ఒకటి రాసేసి 5 6 కదా. సేవ్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? కాపీ చేయాలా? ఎందుకు కాపీ చేస్తావు? నువ్వు ఆల్రెడీ మెయిన్ దీంట్లోనే ఉన్నావు కదా, నువ్వు క్లోజ్ చేసిన గిటబ్ దీంట్లోనే ఉన్నావు కదా, ఎందుకు కాపీ చేస్తావు? నెక్స్ట్ ఏం చేయాలి? గిట్ యాడ్ ఫైల్ 1 ఫైల్ 6 ఫైల్ ఎంటర్. ఎల్ఎస్ ఎందుకు ఇస్తున్నారు? స్టేటస్ చూడండి, స్టేటస్ ఇచ్చేయండి, గిట్ స్టేటస్. ఓకే, నెక్స్ట్ ఏంది? కామెంట్ ఇచ్చేసేయండి. మీరు ప్రతిసారి సేమ్ కంటెంట్ రాస్తున్నారు కమిట్ మెసేజ్ దగ్గర, అన్ని ఫైల్స్ యాడెడ్ రాస్తున్నారు. అది మీకు ఆ పర్టికులర్ ఫైల్స్ ని మీరు ఏం చేస్తున్నారో అది మీకు అర్థం కావడానికి మీరు రాసుకోవాలి. ఓకేనా? సో మీరు ఇక్కడ మీరు ఏదైనా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. రియల్ టైమ్ లో మీకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మీరు అన్ని దానికి ఫైల్ యాడెడ్ అని ఇచ్చినారు. మీరు ఏదైనా రియల్ టైమ్ లో మాడిఫై చేయాలనుకుంటే ఏ ఫైల్ యాడ్ చేసినారు, దేనికి మాడిఫై చేయాలనుకుంటున్నారో ఐడియా ఉండదు మీకు. ఫైల్స్ యాడెడ్ ఇట్లా పెట్టుకోవచ్చు సార్, కామా పెట్టుకోవచ్చు. ఫైల్ 6 కామా 7 పెట్టుకోండి. ఇక్కడ ప్రాక్టీస్ టైమ్ లో పెట్టుకోండి, కానీ రియల్ టైమ్ లో ఇది వర్కౌట్ అవ్వదు బ్రో. ఓకేనా? ఇప్పుడు స్టేటస్ చూడండి. చూడండి ఏమొచ్చింది? మాస్టర్ గిట్ లాగ్ చూడండి, గిట్ లాగ్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు పుష్ చేయండి చేంజెస్ ని. గిట్ పుష్ ఆరిజిన్, మీ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. అక్కడ మాస్టర్ కాదు, మాస్టర్ లేరు కదా, మీరు బ్రాంచ్ లో ఉన్నారు కదా. బ్రాంచ్ నేమ్ ఏంది? ఫీచర్ 1.0 కదా, సో అది ఇవ్వండి. మాస్టర్ అయితే మాస్టర్ ఇస్తాము, బ్రాంచ్ నేమ్ ఏమి ఇస్తే ఆ బ్రాంచ్ నేమ్ అక్కడ పుష్ చేయడానికి ఇస్తాము. ఎంటర్. ఓకే, ఒకసారి మీ గిటప్కి వెళ్ళండి. రిఫ్రెష్ చేయండి.
ఓకే, అక్కడ ఏమొచ్చింది? ఫీచర్ 1.0 రీసెంట్లీ యాడెడ్. బ్రాంచ్ మాస్టర్ మీద క్లిక్ చేయండి. బ్రాంచ్ మాస్టర్ మీద వచ్చిందా? ఫీచర్ 1.0 క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి ఫైల్స్ ఏమేమి ఉన్నాయి మీకు. అన్ని ఫైల్స్ ఉన్నాయా? ఫైల్ 1 ఉన్నాయి, ఫైల్ 1 to 7 ఉన్నాయి. 5, 6 and 7 ఉంది కదా. పైన స్క్రోల్ చేయండి, అవును. మళ్ళీ మాస్టర్ లో స్విచ్ అవ్వండి. అక్కడే బ్రాంచ్ ఫీచర్ 1 మీద క్లిక్ చేసి మాస్టర్ కి స్విచ్ అవ్వండి. ఇక్కడ చూడండి ఏమైనా ఎవరికి ఫైల్స్ ఉంది? మిస్సింగ్ ఉన్నాయా? 2 ఫైల్స్ మిస్సింగ్ ఉన్నాయి. అవును, ఎందుకంటే మనం ఓన్లీ పోస్ట్ చేసినాం. మాస్టర్ ఇంకా బ్రాంచ్ ని మనం మర్జ్ చేయాలి. ఓకేనా? అందుకే అక్కడ మీకు పైన చూపిస్తుంది చూడండి, కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని చూపిస్తుంది. ఒకవేళ నువ్వు మాస్టర్ ఇంకా బ్రాంచ్ మాస్టర్ అండ్ బ్రాంచ్ రెండు మర్జ్ చేయాలనుకుంటే నువ్వు మర్జ్ అనే కమాండ్ ఇస్తావు. ఓకే, ఇంకోటి నీ మాస్టర్ లో ఏదైతే ఫైల్స్ ఉంటాయో అవన్నీ ఫైల్స్ కూడా డిఫాల్ట్ గా నీ అన్ని బ్రాంచెస్ లో కూడా ఉంటాయి. మాస్టర్ లో ఉన్న ఫైల్స్ డిఫాల్ట్ గా అన్ని బ్రాంచెస్ డిఫాల్ట్ గా ఏ బ్రాంచ్ క్రియేట్ చేసినా అందులో అన్నిట్లో ఉంటది. సో ఆ బ్రాంచ్ ని మాస్టర్ ని రెండు కలపాలి అంటే, సో టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు బ్రాంచెస్ లో ఉన్న ఫైల్స్ అన్ని మాస్టర్ లో ఉన్నాయా సార్? ఏంది? బ్రాంచెస్ లో ఉన్న ఫైల్స్ అన్ని మాస్టర్ లో ఉన్నాయా? ఉండవు, మీరు మర్జ్ చేయాలి అది చేంజెస్ ని. అక్కడ ఓపెన్ చేయండి, ఒకసారి గిటాబ్ ఓపెన్ చేయండి, చెప్తాను. గిటాబ్ ఓపెన్ చేయండి. అక్కడ పైన ఇన్సైట్స్ అని ఉన్నది చూడండి, క్లిక్ చేయండి. కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ పైన ఇన్సైట్స్ అని ఉన్నది చూడండి. యా, ఇన్సైట్స్. అక్కడ మీకు నెట్వర్క్ అని ఉన్నది చూడండి, నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. సో ఇది మీ గ్రాఫ్. ఇది ఇక్కడ చూడండి, మీకు మాస్టర్ అండ్ ఫీచర్ 1.0 ఇట్లున్నది. ఓకే, కానీ రెండు మర్జ్ కాలేదు. మాస్టర్ నుంచి ఇక్కడ చూడండి ఫీచర్ 1.0 ఉంది, అంతేగాని రెండు మర్జ్ కాలేదు. ఓకే, కోడ్ మర్జ్ కాలేదు. ఓకే, సో ఈ రెండు కోడ్ ని మర్జ్ చేయాలి అనుకుందాం. ఓకే, సో టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ క్లియర్ చేయండి. ఓకే, గిట్ చెక్అవుట్ సో మనం ఏది మర్జ్ చేయాలనుకుంటున్నామో మాస్టర్ ఇంకా ఫీచర్ 1.0 కాబట్టి గిట్ చెక్అవుట్ మాస్టర్, ఎంటర్. అంతేనా? ఓకే, స్విచ్ అయిపోయారా? ఇప్పుడు రాయండి గిట్ మర్జ్ ఓకే స్పేస్ మన బ్రాంచ్ నేమ్ ఏంది? ఫీచర్ 1.0. ఎంటర్. ఓకే, అప్డేటెడ్ అయిపోయింది, కానీ మనకు అక్కడ చేంజెస్ చూపించదు. సో ఇక్కడ మనం ఇస్తాం గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఆరిజిన్ మాస్టర్
MAST. Enter. ఇప్పుడు చూడండి, గిటాబ్ ఓపెన్ చేయండి. అక్కడ మీ కోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, గ్రాఫ్ చేంజ్ అయిందా మీకు? చేంజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. అంటే మీ మాస్టర్ అండ్ ఫీచర్ బ్రాంచ్ ఒకటే కోడ్ లో మర్జ్ అయిపోయింది కాబట్టి మీకు అట్లా వచ్చింది. ఓకే, సో అక్కడ మీ కోడ్ మీద క్లిక్ చేయండి. కోడ్ ఫ్రీక్వెన్సీ కాదు, పైన కోడ్ ఉంది చూడండి. ఓకే, సో మీ మాస్టర్ లో చూడండి ఫైల్ 6 ఫైల్ 7 యాడ్ అయిపోయింది. అవును, యాడ్ అయింది. ఓకే, సో మీ టర్మినల్కి వెళ్ళండి. సో ఇంకో బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేయండి. గెట్ బ్రాంచ్. ఫీచర్ 1.1 అని పెట్టండి. 1.1 ఎంటర్. ఇప్పుడు స్విచ్ చేయండి, గెట్ చెక్అవుట్. స్విచ్ చేయాలా? ఓకే, ఫీచర్ 1.1 ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మీరు దీంట్లో స్విచ్ చేయాలి. ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి, ఒకటి సింగిల్ ఫైల్ ఒకటి. vi file 8 vi file 8 ఎడిట్ చేయండి. వన్ సింగిల్ కంటెంట్ ఒకటి రాయండి. 1 line. ఓకే, సేవ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ కానీ యాడ్ చేయాలి కదా, మీరు ఇప్పుడే కదా Git add. రాస్తున్నారు. గిట్ యాడ్ ఫైల్ 8 గిట్ కమిట్. గిట్ యాడ్ ఫస్ట్, తర్వాత గిట్ కమిట్. ఓకే, గిట్ కమిట్ -m స్పేస్ -m స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి. గిట్ కమిట్ స్పేస్ -m స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చారు స్పేస్, -m ఇవ్వండి, స్పేస్ యాడెడ్ ఫైల్ 8 అని ఇవ్వండి. డబుల్ కోట్స్ క్లోజ్ చేసేయండి, ఎంటర్. ఓకే, సో గిట్ పుష్ ఆరిజిన్ ఫీచర్ 1.1 ఎంటర్. మీ గిటాబ్కి వెళ్ళి చెక్ చేయండి, ప్లగిన్ చేసేయండి ప్యాటర్న్. హలో మేడం, మీకు అర్థమైందా? హలో
ఓకే. సో ఫీచర్ 1. ఫీచర్ 1. యా. సో ఇక్కడ చూడండి మీకు ఏమేమి ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ 8 వరకు ఉన్నాయి. 8 వరకు ఉన్నాయి. ఓకే. సో ఫీచర్ 1లో చూడండి, ఫీచర్ 1.0లో చూడండి. ఇక్కడ ఏం ఫైల్స్ ఉన్నాయి మీకు? ఫైల్ 8 వచ్చిందా? రాలేదు, 7 వరకు ఉన్నాయి. మాస్టర్లో కూడా ఉండదు చూడండి. ఓకే. సో ఇక్కడ అవును, ఏం లేదు. సో ఇప్పుడు మనం మర్జ్ చేస్తాం. ఓకే, మర్జ్ చేయాలి. ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తాం. అప్పటిదాకా గిటబ్ ఓపెన్ చేసి ఇన్సైట్స్ ఓపెన్ చేయి, అది బూట్ అయ్యే వరకు. గిటబ్ ఇన్సైట్స్ ఉంది కదా, ఇన్సైట్స్ నెట్వర్క్ అని క్లిక్ చేయండి. నెట్వర్క్. ఓకే. సో ఇక్కడ గ్రాఫ్ చూడండి, మీకు మర్జ్ ఏం కాలేదు కదా, చూడండి ఎట్లా వచ్చినది. అవును, ఫీచర్ మాస్టర్ 2 మర్జ్ అయిపోయింది, కానీ ఫీచర్ 1.1 అట్లానే ఉన్నది చూడండి. 1.0 మర్జ్ అయిపోయింది, 1.1 అట్లానే ఉన్నది. సో మర్జ్ అవ్వలేదు. అవును. సో ఇప్పుడు ఓపెన్ చేయండి. స్పేస్ బార్ ఇవ్వండి, స్పేస్ క్లిక్ చేయండి. ఇస్తున్నా, స్పేస్ బార్ ఇచ్చినా చాలా స్లో ఓపెన్ అవుతుంది.
మీరు ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ వాడితే మీకు బూటప్ ఫాస్ట్ ఉంటుంది. హలో హలో అవుతుందా? ఓపెన్ చేయండి, అయింది. ఓపెన్ అయింది. టెర్మినల్ ఓపెన్ చేయండి. మహేష్ లోకి వెళ్ళాలి. సిడి డైరెక్టెడ్ టు మహేష్. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఎల్ఎస్ ఇవ్వండి. సిడి గిట్ క్లాసెస్. ఫస్ట్ మీరు మీ డైరెక్టరీకి వెళ్ళండి, గిట్ క్లాసెస్కి వెళ్ళండి. దాని తర్వాత అందులో చూడండి మహేష్ అని ఉంటుంది. మీరు క్లోన్ చేసింది గిట్ క్లాసెస్ ఉన్నాయి కదా, క్లోన్ చేసింది అవును, మహేష్ లోకి వచ్చింది. వచ్చిందా? ఇప్పుడు ఓపెన్ చేయండి, ఎల్ఎస్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇవ్వండి అక్కడ మర్జ్, గిట్ మర్జ్. టీచర్ ఆల్రెడీ అప్ టు డేట్. హలో మర్జ్ చేసినారా చేంజెస్ ని? మరి చేయలేదు, ఆల్రెడీ అప్ టు డేట్ అని వచ్చింది. ఒకసారి గిట్ చెక్అవుట్ చూడండి, గిట్ చెక్అవుట్, గిట్ స్టేటస్ చూడండి సార్, ఎందులో ఉంది చూపిస్తుంది. ఆన్ బ్రాంచ్ 1.1 లోనే ఉంది. ఓకే, గిట్ చెక్అవుట్. అవును, మాస్టర్స్ గిట్ చెక్అవుట్ మాస్టర్. బ్రాంచ్ ఇప్పుడు గిట్ మెర్జ్. గిట్ మర్జ్ ఫీచర్ 1.1. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఇప్పుడు మీరు గ్రాఫ్ చెక్ చేయండి. మనం ఇక్కడ ఓన్లీ మాస్టర్ అండ్ ఫీచర్ 1.1 ని మాత్రమే మర్జ్ చేసినాం.
అవును. మనం ఫీచర్ 1.0ని మర్జ్ చేయలేదు. రిఫ్రెష్ చేయండి. చూసారా? 1 minute రిఫ్రెష్ చేయలేదు. రిఫ్రెష్ చేయండి. అక్కడ ఉంది కదా పైన రిఫ్రెష్ ఆప్షన్. లేదు, స్ట్రక్ అయ్యింది సార్, సిస్టమ్ ఇది స్ట్రక్ అవుతుంది. F5 ఇవ్వండి.